ఇప్పుడైతే మనం వేటపాలెంలో ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ తోటకి అయితే వచ్చాము. ఒకసారి చూద్దాం. ఈ రెడ్ కలర్ కదండి, పింక్. లోపల ఏ కలర్ వస్తుంది? లోపల కూడా ఇగో చిట్టికాయలు, ఈ నాటి అనమాట. చాలా బాగుండిద్ది ఇది టేస్ట్. పెద్దవి కూడా అవుతాయి కదా. అయిపోయింది. వాన పడితే వాన పడితే అప్పుడు పెద్దగా మొత్తం తీసేసాము. ఇవి టేస్ట్ ఉంటాయి కదా. దీని లోపల పింక్ కలర్ ఏమంటే ఇదంతా ఎట్లా ఆర్గానిక్ గానే పండించాలి. మొత్తం ఆర్గానిక్ గా పండిస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్. మామూలుగా మనం హైదరాబాద్ వెళ్తుంటే అక్కడ కనపడతాయి కదా, కానీ ఒకసారి చూపి ఈ తోట కూడా మొత్తం చూసారు కదా. వర్షాకాలం ఎక్కువ వచ్చింది ఇది పంట. వర్షాకాలం బాగా పంట వచ్చింది. ఇప్పుడు లైట్గా పంట కోస్తారు ఆల్రెడీ. ఇప్పుడు నేను కూడా కొనుక్కొని వెళ్తున్నా, బండిలో పెట్టుకున్నాను. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్. ఒకసారి ఈ లాస్ట్ అంట ఆడాడ ఉంది, కోతున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇది కాపు? సంవత్సరం మొత్తం కాస్తానే ఉంటుందా? 6 నెలలు. ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా? 5 నెలలు మొదలైంది, 11 నెలలు అంటే ఇప్పుడు స్టార్టింగ్ అనమాట. మాకు తొందరగా మొదలైంది. 4 నెలలు వచ్చేసి 4 నెలలు వచ్చేసి 3వ కాపు కోసం. ఇది వచ్చేసారా? మీకు అందరికి కంపడుతుంది కదా. ఈ వర్షాలు తొందరగా వచ్చినాయి. వర్షాలు మన తొందరగా వచ్చిన దాన్ని బట్టి వచ్చినాయి అనమాట. ఒకసారి ఈ తోట మొత్తం పింకేనా? మొత్తం పింకే. తోట మొత్తం పింకే ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఆర్గానిక్ గా పంపిస్తున్నారు. జస్ట్ వాటర్ పెడతారు అంతే కదా. నైబట్టి వేస్తారా? అదే ఆవు పేడ నైబట్టి అంటారు దాన్ని. అదేంటంటే ఆర్గానిక్ న్యాచురల్ ఎరువు అనమాట. న్యాచురల్ ఎరువు వేస్తుంటారు. జీవామృతం అది లెక్క. ఎట్లా ఉంది సేలింగ్? బాగానే ఉందా? సేలింగ్ బాగానే కొనుక్కెళ్తున్నారా? మనం ఎక్కడెక్కడో చూస్తుంటాం ఈ తోటలో, డ్రాగన్ ఫ్రూట్ తోటలో. ఇక్కడ మన లోకల్లో వేటపాలెంలోనే ఉంది. ఎక్కడంటే ఇక్కడ కాలువ బ్రిడ్జి దగ్గర, బ్రిడ్జి పక్కన. ఇదేంటిది? కరెంట్ ఆఫీసా? ఇదేనా? సబ్స్టేషన్ దాకా. సబ్స్టేషన్ ఎదురు ఇగో ఇది చాలా పెద్ద తోట. మీకు ఇంకా కాయలు అవైలబిలిటీలో ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ చీరాల, వేటపాలెం, పందిలపల్లి, ఒంగోలు ఈ దగ్గర పరిసర ప్రాంతం వాళ్ళకి మంచి ఆర్గానిక్గా. మీకు అందరూ తెలుసు డ్రాగన్ ఫ్రూట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మంచిగా కొనుక్కొని ప్రశాంతంగా తినండి. తక్కువ రేట్లు, అతి తక్కువ రేట్లోనే ఇస్తున్నారు. కేజీ ఎంత అన్నా? 150. కేజీ 150 లెక్కన ఇస్తున్నారు. షేక్ జిలానీ గారు అరుదైనటువంటి గౌడ్ షేక్ జిలానీ గారు అరుదైనటువంటి పంటని వేసి ఇట్లా ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన పంటలు అందిస్తున్నారు. ఇది చాలా రిస్క్ కూడిన వ్యవసాయం కదా, చాలా రిస్క్ ఉంటుంది దీనికి. ఆ రిస్క్ కూడా అధిగమించి ఈ రోజున చేయడం జరుగుతుంది అంతే కదా.